గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీఎం. ప్రజెంట్ అయితే కాంట్రవర్సీగా ఒక పెద్ద సోషల్ మీడియాలో వైరల్ అయింది కదా, హరిత హరీష్ గారు హెల్మెట్ అవగానే బండాంటి అని చెప్పేసి ఒక పర్సన్ అన్నారు. ఎవరెవరో కాదు, మన పక్కనే ఉన్నారు. సో ఆమెను అడిగి తెలుసుకుందాం అసలు బిగ్ బాస్ గురించి ఏంటి, అసలు ఎందుకు ఆయన అలా అనాల్సి వచ్చింది అని చెప్పేసి. హాయ్ మేడం. హాయ్ అండి. చెప్పండి, ఫస్ట్ నేను బిగ్ బాస్ గురించి తెలుసుకునే ముందు మిమ్మల్ని ఒక విషయం తెలుసుకోవాలి. ఎందుకని ఆ రోజు హరిత హరీష్ గారు మిమ్మల్ని ఆ విధంగా అనాల్సి వచ్చింది? ఆ రోజు మీరు రాలేదనుకుంటా, చాలా మంది వచ్చారు న్యూస్ ఛానల్స్ వాళ్ళు. వచ్చినప్పుడు దగ్గర 40-45 మినిట్స్ వరకు ఇట్లా పట్టుకొని కూర్చున్నారు ఎవరి కెమెరాలు. ఆయన చెప్పిన పంచాయతీ వింటూ ఆయన ఒక క్వశ్చన్స్ వేయకుండా ఆన్సర్ చేసేది ఏంటో నాకు అర్థం కాలేదు. చాలా మందికి ఉన్నాయి క్వశ్చన్స్, బట్ అడిగే అవకాశం ఇవ్వట్లా. ఆయన మాట్లాడే విధానం చూస్తే మీకే అర్థమైపోయింది. ఎదుటోళ్ళని మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడతాం. ఆయన కూడా ఎక్స్క్యూజ్ మీ సార్ అంటే నా క్వశ్చన్ ఏంటి అనేది మీకు తెలియాలి కదా. నేనేమన్నాడు, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటే ఎస్ అన్నాడు. అనగానే ఒక చిన్న అంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అభిమానించే వాళ్ళల్లో నేను ఒక దాన్ని. అండ్ నేను మిమ్మల్ని సపోర్ట్ కూడా చేశా. మనం ఒక రిపోర్టర్స్ గా ఉంటూ సపోర్ట్ అనేది నిజంగా అది అందరికి మనం సపోర్ట్ చేయాలి, ఒక్కరికి మాత్రమే కాదు. బట్ నేను అన్నా, ఎందుకంటే ఆ అభిమానంతోనే ఎక్కడ అవుతుంది ప్రెస్ మీట్ అని కనుక్కొని మరీ రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత అడిగాను, నేను అభిమానించే వాళ్ళలో నేను ఉన్నానండి అన్న తర్వాత ఓకే మేడం థ్యాంక్ యూ అన్నారు. వాళ్ళ ఆవిడ కూడా థ్యాంక్స్ చెప్పింది. అంటే ఇట్లా అన్నారు. అన్న తర్వాత నేను అన్నది ఏంటంటే, బట్ ఒక చిన్న క్వశ్చన్ అండి, అందరికి క్లారిఫై చేయాలనుకుంటున్నా అన్న. అందరి ఇది పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను అడిగిన క్వశ్చన్ అది ఏంటి అంటే, మీరు నిజంగా బాల్డ్ హెడ్ కాదు, నిజంగా మీకు బట్టతలు ఉంటే మీరు ఫీల్ అవ్వాలా. గుండంకులు అంటే ఇక రాదు కాబట్టి హెయిర్ ఫీల్ అవ్వాలి. బట్ మీకు ఆల్రెడీ హెయిర్ వస్తుంది, మీ హెయిర్ బాగానే ఉంటది కూడా. నేను మాట అనలేదు కానీ చెప్తున్నా, ఫుల్ థిక్ హెయిర్ ఆయనకు ఉండేది అండ్ హెయిర్ వస్తుంది కూడా. బట్ ఎందుకు ఆ మాట అంటే మీరు ఎందుకు అంత ఫీల్ అయ్యారు అనేది నా క్వశ్చన్. అసలు క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు. చాలా సర్కాస్టిక్ గా బండ అంటే చెప్పు, ఆ బండ అంటే చెప్పు, బండమ్మాయి చెప్పు అంటే నిజంగా నాకు స్ట్రైక్ అవ్వాలా. ఆయన నన్ను అంటున్నాడు అన్నమాట పూర్తిగా స్ట్రైక్ అవ్వాలా. వెంటనే సోడా బుడ్డి అన్నాడు. ఆ రోజు నేను పెట్టుకున్నది ఇవే కళ్ళద్దాలు, నాకు గుడ్డి కాదు ఏం కాదు. ఇవి ఏంటంటే నాకు ఏమంటారు డస్ట్ అలర్జీ ఉంది కాబట్టి నేను పెట్టుకుంటా. అండ్ ఇవి ట్రాన్స్పరెంట్, గుడ్డి కళ్ళద్దాల్లాగా కూడా ఉండవు, ట్రాన్స్పరెంట్. టు బి ఫ్రాంక్, అక్కడే నేను కౌంటర్ ఇవ్వాలి అనుకుంటే ఇచ్చి ఉండాల్సింది. ఏమని, ఆ రోజు మీరు అతను కళ్ళద్దాలు చూస్తుంటే అప్పుడే ఆపరేషన్ చేసుకొని గుడ్డోళ్ళలాగా వచ్చాడు ఆయన. అవునా కాదా? అవునా కాదా? నిజంగా నేను సీరియస్ అయిపోయి వెంటనే ఆయన ఇచ్చిన లాగా కౌంటర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఆ గుండంకుల్ దగ్గర నుంచి గుడ్డంకుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. బట్ నేను ఎందుకు వెళ్ళలేదు? ఆ మాత్రం శిక్షణ జ్ఞానం ఉంది నాకు. దగ్గర 100 మెంబర్స్ వరకు ఉన్నారు అక్కడ, రిపోర్టర్స్ అండ్ సో కాల్డ్ ఛానల్స్. నా క్వశ్చన్ వల్ల లేదా నా ఇది వల్ల ఉన్న వాళ్ళందరూ డిస్టర్బ్ అవ్వకూడదు అనే ఒక ఉద్దేశంతో నేను అక్కడ ఎలాంటి కౌంటర్ ఇవ్వాల తీసుకున్నా. ఎస్ అండి ఎస్ అండి ఎస్ అండి అని అన్నా, మీరు చూడొచ్చు. బట్ ఇంకొకరు మనలాంటి ఒక రిపోర్టర్ ఒకరు, నాకు కూడా మీలాగే నాకు అతను తెలుసు, అతను రియాక్ట్ అయ్యారు. ఒక అమ్మాయిని మీరు అలా ఎలా అంటారు? ఇంతమంది ఛానల్స్, ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుతున్నప్పుడు, ఒక ఫైట్ జరుగుతున్నప్పుడు నేను నీకు ఒక మాట అన్నా, నువ్వు నాకు అనొచ్చు, అది వేరు. బట్ ఇన్ని ఛానల్స్ ముందు నువ్వు ఒక అమ్మాయిని నన్నే అన్నాడు. ఓకే ఆంటీని, ఓకే నేను ఆంటీనే, నాకు 2 పిల్లలు. బట్ నా పిల్లల ఏజ్ గ్రూప్ వాళ్ళకి నేను ఆంటీ, నీకు నేను ఆంటీ ఏంటి? నీకు ఆంటీని ఏంటి? మీ ఆవిడ కన్నా చిన్న వయసు నాది, నీకు నేను ఆంటీ ఏంటి? కొంచెం కంటికి కనపడిస్తే నీకు ఆంటీ అయిపోతారు అనుకుంటే అది నీ విచక్షణకే వదిలేసా. ఓకే అన్నావు. సోడా బుడ్డ అన్నాడు, ఓకే వదిలేసా, నేను అనలే. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయాక పిలిచి మరి సారీ అని కాళ్ళ పడుతున్నాడు. ఎందుకు? పక్కన వాళ్ళ పిఆర్ చెప్పారేమో, ఛానల్ ముందున నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నాడేమో, అందుకనే పిలిచి మరి, లేకపోతే ఆయన పిలిచి చెప్తాడన్న అంత గొప్ప మనసు లేదు ఆయన. విడిగా మళ్ళీ కెమెరాలు అన్ని ముందలే చెప్పాలి కదా. నిజంగా నువ్వు అతను ఏమంటాడు తెలుసా, లోపల సారీ ఫీల్ అవుతూనే బయటకన్నా నా పెయిన్ ఏంటో మీకు తెలియాలని. అప్పటికి కూడా నీ పెయిన్ తెలియలా నాకు, నీ పొగరే కనిపించింది. ఆయన ఏమన్నాడంటే మర్యాదగా అడగలేదు క్వశ్చన్. మర్యాదగా ఇంకెలా అడగాలండి? నేనేమన్నాను, మీకు బాల్డ్ హెడ్ కాదు కదా, ఎందుకు అంత ఫీల్ అవ్వాల్సి వచ్చింది? మీకు హెయిర్ వస్తుంది కదా, అంత ఫీల్ అవ్వడానికి కారణం ఏంటి అని అడిగా. అందులో మర్యాదలు ఏంటంటే గుండంకుల్
గుండంకుల్ అంటే నీకు ఎందుకంత కోపం అంకుల్ అంటే అప్పుడు నీకు కోపం రావాలా, నువ్వు నన్ను మళ్ళీ ఆంటీ అనాలా. దానిలో ఒక అర్థం ఉంది. సార్, మిమ్మల్ని అభిమానించే వాళ్ళలో నేను ఒకదాన్ని, మీకు ఇలా అంటే ఎందుకు కోపం వచ్చింది అనేది రెస్పెక్టబుల్లా కాదా చెప్పండి. మీకు నేను ఎప్పటి నుంచి తెలుసు? అతను అంటున్నాడు ఒక ఛానల్లో కూర్చొని, ఆమె తర్వాత నేను కనుక్కున్నానండి. ఎందుకు కనుక్కున్నావు? నువ్వు అన్నది తప్పు కాబట్టే కదా కనుక్కున్నావు, వదిలేయాలి కదా. ఎందుకు మళ్ళీ వేరే వాళ్ళని కనుక్కొని నేను ఫ్రంట్ రో రిపోర్టరా బ్యాక్ రో రిపోర్టరా అని ఎందుకు కనుక్కోవాల్సి వచ్చింది? నువ్వు అన్నమాట రాంగ్ కాబట్టే కదా కనుక్కున్నాను. ఆమె ఫ్రంట్ రో జర్నలిస్ట్ కాదు అని తెలుసు. అంటే ఫ్రంట్ రో జర్నలిస్ట్ అయితే నువ్వు ఒకలా మాట్లాడతావు, బ్యాక్ అయితే ఒకలా మాట్లాడతావు, అంటే రోడ్డు మీద ఉన్న వాళ్ళైతే ఒకలా మాట్లాడతావా? మళ్ళీ నువ్వు లేడీస్ కి రెస్పెక్ట్ ఇస్తున్నాను అంటావా? ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే పక్కనే వాళ్ళ ఆవిడ ఉంది, ఆయన కనీసం ఇలా అంటున్నాను, ఆగండి ఆగండి అని అనట్లా. లేదండి నేను మాట్లాడొచ్చా అని ఆ మాట్లాడింది ఏంటంటే, మీరు వినండి, ఇంటర్వ్యూ ఉంటది ఛానల్స్ లో. ఆవిడ ఏమంటున్నారంటే, జియు అనే పదం నా నోట్ నుంచి రావడం కూడా నాకు ఇష్టం లేదు. అంటే ఈ మాటలన్నీ వినకుండా ఆవిడ అనేది మాత్రమే వింటే అదేదో పెద్ద భూతన్ననేమో అనుకుంటారు. జియు అంటే ఏంటండి? గుండు. జియు అంటే బూతుగా అంటే ఇంకో పదం ఉంది కదా, అనకూడదు ఆ మాట. జియు అని ఆమె వదిలేసింది. ఆ మాట ఈ కాంట్రవర్సీ అంతా విననోళ్ళు, ఆమె మాట మాత్రం విన్నోళ్ళు ఏమనుకుంటారు? అక్కడ నేనేదో భూతన్నానని అనుకుంటారు కదా. ఇది జరిగిందండి, ఇంతకు మించి వేరే ఏమీ జరగలేదు. అతనే నన్నే అన్నాడు, నేనే అది. కొంతమంది అడిగారు ఎవరు అంటే, అందరూ ఇలా ఉన్నారు కెమెరాలు పట్టుకొని, వెనకాల ఎవరు క్వశ్చన్ అడిగారు అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి ఇవాళ నేను ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఇది విషయం. సో యాక్చువల్లీ చూస్తున్నారు కదా, సో క్లారిటీ అయితే జరిగిపోయింది ఇన్సిడెంట్ మీద. ఆ ఇంటర్వ్యూలో మీరు చూసినారు, ఇప్పుడు మేడం గారు చెప్పింది చూస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్ గా మొత్తం కన్వర్జేషన్ విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు